హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఈఓ అండ్ గూగుల్ యాడ్స్. ఈ ఎస్ఈఓ అనే కాన్సెప్ట్ సెర్చ్ ఇంజిన్ సంబంధించింది ఉంటుంది. అట్లనే గూగుల్ యాడ్స్ అనేది కూడా సెర్చ్ ఇంజిన్ సంబంధించింది. అయితే ఎస్ఈఓలో వచ్చేసి మనం ఫ్రీగా ప్రమోట్ చేసుకుంటాం. గూగుల్ యాడ్స్ వచ్చేసి మనం మన బిజినెస్ని పెయిడ్ మార్కెటింగ్ ద్వారా ప్రమోట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్గా మనం ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేసినప్పుడు మనకి ఇట్లా టాప్ 10 రిజల్ట్స్ వస్తాయి. గూగుల్లో మనకి సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ ఫస్ట్ పేజీలో టాప్ 10 ఉంటుంది. ఇది వచ్చేసి మ్యాప్ ఎస్ఈఓ రిజల్ట్స్. ఇవి కాకుండా మనము ఇక్కడి నుంచి కౌంట్ చేసినట్లయితే ఈ మనకి 10 రిజల్ట్స్ ఉంటాయి. ఈ పర్మనెంట్ రిజల్ట్స్ ఎవరైతే ఎస్ఈఓ చేశారో వాళ్ళు స్పెసిఫిక్ కీవర్డ్కి ర్యాంక్ అయ్యారు. సో సెర్చ్ ఇంజిన్ ఏం చేస్తుందంటే ఆ 10 రిజల్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. మరి ఇక్కడ కనపడుతుంది చూసారో ఈ స్పాన్సర్డ్ అనేది, ఇది వచ్చేసి పెయిడ్ మార్కెటింగ్ రిజల్ట్ అనమాట. ఈ పేజ్కి వచ్చేసి 7 ఉంటాయి. ఇది బాటమ్ ఆఫ్ ద 10 రిజల్ట్స్లో ఇక్కడ స్పాన్సర్డ్ యాడ్ ఉంది. అట్లా కాకుండా ఇదే రిజల్ట్స్ గూగుల్ ఏం చేస్తుందంటే మీకు కాంపిటేటర్స్ ఉన్నట్లయితే, అంటే ఆ రోజు ఎవరైతే యాడ్స్ పెయిడ్ మార్కెటింగ్ రన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ పైన 4 కానీ 3 కానీ రన్ చేస్తుంది. కింద బాటంలో 3 ఉంటాయి. అంటే టోటల్గా పైన 4 కింద 3, లేదంటే పైన 3 కింద 3. అంటే ఆ రోజు ఉన్న పెయిడ్ మార్కెటింగ్ సంబంధించిన పర్సన్స్ని బేస్ చేసుకుని డిస్ప్లే చేస్తుంది. ఈరోజు ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఒకటే కనబడుతుంది, ఇది స్పాన్సర్ యాడ్. స్పాన్సర్ యాడ్ అంటేమో ఇది పెయిడ్ మార్కెటింగ్. గూగుల్ యాడ్స్ అనేది ఇది పెయిడ్ మార్కెటింగ్ అనమాట. మన బడ్జెట్ ఇచ్చేసి ఇది రన్ చేస్తాము. ఇది వచ్చేసి ఎస్ఈఓ అనేది, ఎస్ఈఓలో మీకు ఫ్రీ రిజల్ట్స్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ అంటారు. ఈ పర్మనెంట్ రిజల్ట్స్ అనమాట. అయితే మరి ఈ ఎస్ఈఓలో కూడా మనం వర్క్ చేసేది గూగుల్తోని. ఈ గూగుల్ యాడ్స్ దీంట్లో కూడా మనం వర్క్ చేసేది గూగుల్తోని. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ గూగుల్ ప్రొడక్ట్స్, ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్. అట్లానే గూగుల్ యాడ్స్కి సంబంధించిన ప్రొడక్ట్ అనేది సపరేట్గా ఉంటుంది. ఇది గూగుల్ యాడ్స్ అనమాట. ఇవన్నీ గూగుల్కి సంబంధించిన ప్రొడక్ట్స్. దీనికి సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది. దీనికి గూగుల్ కూడా సెర్చ్ ఇంజిన్కు సపరేట్ యూఆర్ఎల్ ఉంటుంది. ఇది వచ్చేసి google.com. అది మీరు గూగుల్ యాడ్స్కి వెళ్ళినట్లయితే మీ యూఆర్ఎల్ వచ్చేసి ads.google.com అని ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్. దీని యూఆర్ఎల్ వచ్చేసి ఫస్ట్ ads.google.com. ఇక్కడ మీ సెర్చ్ ఇంజిన్లో మీరు వర్క్ చేసినట్లయితే దాని యొక్క యూఆర్ఎల్ వచ్చేసి google.com. ఇది ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఎస్ఈఓలో మన స్పెసిఫిక్ కీవర్డ్కి ర్యాంక్ అయ్యే ప్రాసెస్, మన వెబ్సైట్ని స్పెసిఫిక్ కీవర్డ్కి ర్యాంక్ అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. అదే గూగుల్ యాడ్స్ అయితే మీరు యాడ్ ర్యాంక్ ఫార్ములా ఉంటుంది. ఆ యాడ్ ర్యాంక్ ఫార్ములాను బేస్ చేసుకొని మీ బడ్జెట్స్, అంటే మీ బిడ్ వాల్యూ అండ్ క్వాలిటీ స్కోర్, అవి బేస్ చేసుకొని మీ యొక్క యాడ్ అనేది టాప్ పొజిషన్లోకి విజిబుల్ అవుతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ని గూగుల్ యాడ్స్ అంటారు. అంటే బడ్జెట్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తే, అట్లానే మీ యొక్క యాడ్కి క్వాలిటీ స్కోర్ ఉంటుంది. సో ఆ క్వాలిటీ స్కోర్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండింటిని బట్టే మనకి యాడ్ అనేది టాప్ పొజిషన్లో విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీ యాడ్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని ఏమంటారంటే యాడ్ కాపీ అంటారు. ఇది యాడ్ ర్యాంక్ 1. ఇట్లా మనకి కింద కూడా ఏమైనా ఉన్నట్లయితే యాడ్స్ ఒకసారి చూద్దాం. బాటంలో ఈ స్పాన్సర్ యాడ్, ఇది యాడ్ ర్యాంక్ 2, ఇది యాడ్ ర్యాంక్ 3. సి లైక్ దిస్. మనకేంటంటే ఇక్కడ వచ్చేసి యాడ్ ర్యాంక్ 1, యాడ్ ర్యాంక్ 2, యాడ్ ర్యాంక్ 3 ఉంటుంది. ఇక్కడ మనకి ఎస్ఈఓలు వచ్చేసి సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ 1, 2, 3 ఇట్లా కనపడుతున్నాయి కదా టాప్లో. ఇది సెర్చ్ ఇంజిన్ సెర్చ్ రిజల్ట్స్ 1, 2, 3 అంటే ఈ పొజిషన్స్ అనమాట. మన గూగుల్ యాడ్స్లో వచ్చేసి దాన్ని యాడ్ ర్యాంక్ 1, యాడ్ ర్యాంక్ 2, యాడ్ ర్యాంక్ 3 అంటారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి ఇది ఫ్రీ రిజల్ట్, అది పెయిడ్ అనమాట. స్పాన్సర్ యాడ్ అనేది పెయిడ్ రిజల్ట్స్ అనమాట. ఏదైతే ఉందో అది పెయిడ్ రిజల్ట్స్. వీళ్ళ వెబ్సైట్ ఇక్కడ కూడా ఫ్రీగా ఆర్గానిక్గా వీళ్ళు పొజిషన్లో ఉన్నారు, అయినప్పటికీ వీళ్ళు యాడ్స్ రన్ చేసుకుంటున్నారు. ఎస్ఈఓలో చూడండి, ఈ యాడ్ అనేది స్పాన్సర్ యాడ్ అనేది ఎస్ఈఓ రిజల్ట్స్ కిందే ఉంది. సో సమ్టైమ్స్ ఇట్లా అవుతుంది. అయినా కానీ వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎందుకు ప్రమోట్ చేసుకుంటున్నారు అనేది చూడండి. మీరు సెర్చ్ ఇంజిన్లో మీరు ర్యాంక్ అవ్వాలంటే టైం పడుతుంది. ఈ స్పెసిఫిక్ కీవర్డ్కి మీరు ర్యాంక్ అవ్వాలంటే ఎస్ఈఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం. అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాంపిటీషన్.
ఏం కాంపిటీషన్? కీవర్డ్ కాంపిటీషన్. ఆ స్పెసిఫిక్ కీవర్డ్కి ఎంత కాంపిటీటర్స్ ఉన్నారు, ఎంతమంది ఆ కీవర్డ్ని యూజ్ చేస్తున్నారు ఆ వెబ్సైట్లో అనేది ఆ డేటాను ఆధారంగా చేసుకొని మీరు ర్యాంక్ అవ్వడానికి 6 months పట్టొచ్చు, 1 year అవ్వచ్చు. కానీ ఈ టైంలో మనం ర్యాంక్ అవ్వకపోతే మన బిజినెస్ మరి ఎట్లా గెయిన్ చేయాలి? మరి దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ ద్వారా మీ బిజినెస్ని ఇక్కడ ర్యాంక్ అవ్వకపోయినప్పటికీ మీరు ఈ గూగుల్ యాడ్స్ ద్వారా మీరు ఈజీగా ఆ రోజు లేదా నెక్స్ట్ డే, ఆ వీక్ మీరు ఎప్పటి వరకు ఎట్లా ప్లాన్ చేస్తారో ఆ ప్లాన్ ఏదైతే మీ గోల్ ఉంటుందో ఆ గోల్ని బేస్ చేసుకుని బడ్జెట్ని మీరు గూగుల్ యాడ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగినట్లయితే మీ యొక్క బిజినెస్ని ఈజీగా ఆడియన్స్కి రీచ్ చేయొచ్చు. దట్ ఈస్ గూగుల్ యాడ్. నెక్స్ట్ ఈ గూగుల్ యాడ్స్లో ఆప్షన్స్ ఏమైనా ఒకసారి చూద్దాం. ఈ గూగుల్ యాడ్స్ యూజ్ చేసి మనం డ్రైవ్స్, సేల్స్ని మనం బిల్డ్ చేయొచ్చు. అట్లానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్సైట్కి ట్రాఫిక్ బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ రాస్తారు చూడండి ఏమేమి మనం చేయగలము. మ్యాక్సిమైజ్ లీడ్ కన్వర్షన్స్, ఇంక్రీజ్ ఆన్లైన్ సేల్స్, మీ వెబ్సైట్ ట్రాఫిక్ బిల్డ్ చేయొచ్చు. అట్లానే మీ బ్రాండ్ నేమ్ని ఆడియన్స్ రీచ్ చేయొచ్చు. మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్స్ అంటే ప్లే స్టోర్ యాడ్స్ని కూడా మనం బిల్డ్ చేయొచ్చు. అదే మీరు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో చూడండి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లోకి వెళ్తే ఓన్లీ సెర్చ్ రిజల్ట్సే కనబడుతుంది. మరి డిస్ప్లే యాడ్స్, దీంట్లో మీరు గూగుల్ యాడ్స్లోకి వెళ్తే డిస్ప్లే యాడ్స్ అనే ఆప్షన్ చూడండి. సెర్చ్ రిజల్ట్స్ అంటే ఇది. మరి డిస్ప్లే యాడ్స్ అంటే ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఎస్ఈఓ ఖజానా వెబ్సైట్కి ఎగ్జాంపుల్ కోసం దీంట్లోకి వెళ్తున్నాను. దీంట్లో మనకి బ్యానర్ యాడ్స్ ఉంటుంది వెబ్సైట్, అంటే గూగుల్ ప్లేస్ చేసిన బ్యానర్ యాడ్స్ ఉంటాయి. యాడ్స్ బై గూగుల్ ఇక్కడ కనపడుతుంది కదా ఈ యాడ్. ఈ యాడ్ అనేది ఎస్ఈఓలో మనకు కనపడదు. మనకేంటి గూగుల్ యాడ్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మాత్రమే ఈ డిస్ప్లే యాడ్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ రాసింది ఏంటంటే గూగుల్ యాడ్స్ మనం డిస్ప్లే యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, అట్లనే జీమెయిల్ యాడ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇటువంటి యాడ్స్ని మనం ఏమంటారంటే బ్యానర్ యాడ్స్ అంటాం లేదా డిస్ప్లే యాడ్స్ అంటాం. ఎవరు క్రియేట్ చేస్తున్నారంటే ఈ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ మెయిన్ డిఫరెన్స్. సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు, డిస్ప్లే యాడ్స్ క్రియేట్, షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ షాపింగ్ అనేది మీరు ఎస్ఈఓలో కూడా మీరు ఈ కామర్స్ ప్రోడక్ట్కి మీరు ర్యాంక్ అయినట్లయితే అక్కడ షాపింగ్ రిజల్ట్స్ కూడా కనబడుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ షాపింగ్ అంటుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ప్రొడక్ట్స్ ఆప్టిమైజ్ అవ్వాలి. మీ గూగుల్లో మీ ప్రొడక్ట్స్ ఆప్టిమైజ్ అయితే దీన్ని ఏమంటారు? ఎస్ఈఓలో షాపింగ్ ఆప్టిమైజేషన్ అంటారు. ఈ ఇక్కడ యాడ్స్ కూడా ఉంటాయి. సో ఈ యాడ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే వీడియో యాడ్స్. వీడియో యాడ్స్ అంటే ఏంటంటే యూట్యూబ్ యాడ్స్. యూట్యూబ్లో మన స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ ఉన్నాయి కదా యాడ్స్. ఇది వచ్చేసి యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్. దీంట్లో కూడా మన ఎస్ఈఓ ఉంది. దీన్ని ఏమంటారంటే యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. దీంట్లో కూడా మనం గూగుల్ యాడ్స్ ద్వారా మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్స్ని, డౌన్లోడ్స్ని మనం కంప్లీట్ చేయొచ్చు. కానీ ఈ డిస్ప్లే యాడ్స్ అట్లా జీమెయిల్ యాడ్స్ అనేది మనం ఎస్ఓ ద్వారా మనం చేయలేం. మెయిన్ డిఫరెన్స్. గూగుల్ జీమెయిల్ యాడ్స్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు జీమెయిల్కి వెళ్తే మనకి ప్రమోషన్స్, సోషల్ ఇట్లా ఆప్షన్స్ ఉంటాయి. ప్రమోషన్ ప్రైమరీ. ఈ ప్రమోషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యాడ్స్ వస్తాయి. వేరే జీమెయిల్కి వెళ్తాను, వెయిట్ ఏ మూమెంట్. ప్రమోషన్స్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ యాడ్స్ వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్. సో సోషల్ మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తాను. సోషల్లో ఏం యాడ్స్ లేవు, జస్ట్ క్లిక్ ఆన్ ప్రమోషన్స్. సి ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ 1, 2 సమ్టైమ్స్ మిడిల్లో కూడా ఉంటుంది. ఇదిగోండి ఐఐటి హైదరాబాద్ మిషన్ లెర్నింగ్ ఫోకస్, ఇది ఒక అడ్వర్టైజ్మెంట్. అంటే డిఫరెన్స్ ఏంటి సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి గూగుల్ యాడ్స్కి?
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ యూజ్ చేసి ఇటువంటి జీమెయిల్లో మీ యొక్క బిజినెస్ కంటెంట్ ఆప్టిమైజేషన్ చేయలేం. కానీ గూగుల్ యాడ్స్ ద్వారా మీరు ఈ జీమెయిల్ ఏదైతే ఉందో గూగుల్ మెయిల్ వీటిలో కూడా యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అండ్ అనదర్ పాయింట్ ఈస్ అనదర్ వెబ్సైట్లో మనం ఇట్లాంటి బ్యానర్ యాడ్స్ని కూడా గూగుల్ యాడ్స్ ద్వారా బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను చూడండి, యాడ్స్ బై గూగుల్. ఈ గూగుల్ ఏం చేస్తుందంటే యాడ్స్ని ఎవరికైతే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటుందో వాళ్ళ వెబ్సైట్లో డిస్ప్లే చేస్తుంది. కానీ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా SEO ద్వారా మనం ఇటువంటి బ్యానర్ యాడ్స్ని అదర్ వెబ్సైట్స్లో ప్రమోట్ చేయలేము. దట్ ఈస్ అనదర్ డిఫరెన్స్. ఇది వచ్చేసి టోటల్ గూగుల్ యాడ్స్ అనేది టోటల్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అండ్ క్వాలిటీ స్కోర్. మీకు SEO అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మీకు టోటల్గా ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కీవర్డ్కి మీరు ర్యాంక్ అయ్యే ప్రాసెస్ దట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద కీవర్డ్స్ కాంపిటీషన్. ఇది వచ్చేసి ఫ్రీ మెథడ్, అది వచ్చేసి గూగుల్ యాడ్స్ పెయిడ్ మెథడ్. ఇట్లా మనకి సో మెనీ డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఈ డిఫరెన్సెస్ అన్ని మీరు చెప్పచ్చు అనమాట. ఇది వచ్చేసి టెంపరీ, మీ దగ్గర బడ్జెట్ ఉన్నంతసేపు మాత్రమే మీ యాడ్ అనేది గూగుల్లో రన్ అవుతుంది. సెర్చ్ ఇంజిన్లో మీకు ర్యాంక్ అవ్వగలిగితే అది పర్మనెంట్ రిజల్ట్ అనమాట. త్వరగా మీ పొజిషన్ అనేది లూజ్ అవడం అనేది జరగదు. సో ఇది మెయిన్ డిఫరెన్స్ SEO అండ్ గూగుల్ యాడ్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం గూగుల్ యాడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్లో హౌ టు సెటప్ గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.